వెళ్ళబోయే ముందు అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. ఇదైతే ఒక ట్రైన్ బ్లాగ్ అనమాట. ఇంకా మన ఛానల్లో వీడియోస్ లేట్ ఎందుకు అవుతున్నాయని చెప్పేసి దానికి కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. సో వీడియోనైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఈ వీడియోనైతే ఎప్పుడో స్టార్టింగ్ లో ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వీడియో పెట్టినప్పుడు అయితే తీసాను. అసలు ఈ వీడియోనైతే మన ఛానల్ అయితే సెకండ్ వీడియోగా పెట్టాలనుకున్నా, కానీ కుదరలా. ఈ వీడియో మీద అయితే నాకు పెద్ద ఆశలేం లేవు. ఒక్క లైక్ వచ్చినా చాలు ఈ వీడియోకి. సో వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఒక్క లైక్ అయితే చేసుకోండి. సో ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. మన ట్రైన్ అయితే అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద అయితే ఉంది. నేను ఇప్పటికి ఈ ట్రైన్ అయితే సెకండ్ టైం అయితే ఎక్కుతున్నా. ఈ ట్రైన్ అయితే సికింద్రాబాద్ నుంచి అయితే తిరుపతికి అయితే వెళ్తుంది. అంటే మనం ఆల్మోస్ట్ ఎండ్ టు ఎండ్ జర్నీ చేసినట్టే, ఎందుకంటే మనం నెల్లూరులో అయితే దిగేస్తాం. మన ట్రైన్ అయితే ఎలా ఉంటుందో చూపించడానికి అయితే పరిగెత్తుకుంటూ అయితే వచ్చేస్తున్నా. అందుకని ఫోన్ స్టెబిలైజేషన్ లో కూడా పెట్టలేదు. ఇంకా వీడియో అయితే కొంచెం స్టెబిలైజేషన్ అయితే తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ టైంలో నాకైతే ఏం తెలీదు. ఇంకా అలా పరిగెత్తుకుంటూ అన్ని చూపించుకుంటూ వచ్చేదానికి ట్రైన్ అయితే వెళ్ళిపోయింది. బట్ డోంట్ వరీ, నేను ట్రైన్ అయితే మిస్ అవ్వాలా. అది మళ్ళీ తిప్పుకొని ఇక్కడికే వస్తుంది. ఇంకా ఇక్కడ పక్కన ప్లాట్ఫామ్ లో అయితే ఒక వందే భారత్ అయితే ఉంది, విశాఖపట్నం వెళ్ళేది. ఇంకా వందే భారత్ అయితే ఇక్కడ చెవులు పేల్చేస్తుంది, అంత గట్టిగా సౌండ్ వస్తుంది ఇక్కడ. ఇంకా పక్కనే ఐసీఎఫ్ కోచెస్ తో ఒక ట్రైన్ అయితే ఉంది. ఇదే ట్రైన్ అయితే కామెంట్ చేసేయండి మీరు. ఇంకా అటు సైడ్ అయితే రాజధాని ఎక్స్ప్రెస్ అయితే ఉంది. ఇంకా అక్కడ చూడండి, కావాలంటే జూమ్ చేస్తా, ఎదిగోండి రాజధాని ఎక్స్ప్రెస్ అని అయితే రాసింది ఇంగ్లీష్ లో. రాజధాని ఎక్స్ప్రెస్ కి అయితే ఎలా అన్ని కోచెస్ అయితే ఏసీ ఉంటాయో, మన ట్రైన్ కి కూడా అలాగే అన్ని కోచెస్ అయితే ఏసీ, తాడేసి. ఇంకా చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత పక్కన ఐసీఎఫ్ కోచెస్ తో ఉన్న ట్రైన్ కూడా వెళ్ళిపోయింది. ఇంకా రాజధాని ఎక్స్ప్రెస్ కూడా వెళ్ళిపోతుంది, కానీ మన ట్రైన్ ఇంకా రాలా. ఫైనలీ మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ MS ధోని ప్లాట్ఫామ్ నెంబర్ 7 కి అయితే వచ్చేసింది. ఏ దారెదురైనా ఎటు వెళ్తుందో అడిగానా అని చెప్పేసి తప్పు కోచ్ వైపు అయితే వెళ్ళిపోతున్నా. ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చేసి అయితే మన కోచ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫస్ట్ నేను కోచ్ లోకి రాగానే చేసిన పని ఏంటంటే టాయిలెట్ చూసుకున్నా, బాగుంది. పోయినసారి పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కిన ఆ ట్రైన్ లో అయితే వరస్ట్ టాయిలెట్స్. ఇంకోసారి ఏ ట్రైన్ ఎక్కినా గానీ ఫస్ట్ చూసుకునేది టాయిలెట్స్ బాగున్నాయా లేదా అని. మీరు కూడా ఇలాగే చెక్ చేసుకుంటారేమో, అది కామెంట్ సెక్షన్ లో అయితే తెలిపేయండి అబ్బా. ఇది చూడండి, నా బెడ్ దగ్గరే ఉన్నింది. ఫస్ట్ టైం దీన్ని చూసి అయితే నేను సీసీ కెమెరా అనుకున్నా, కానీ ఇది రీడింగ్ లైట్. ఇదిగోండి ఇక్కడ బటన్ ఉంది. నేను ఈ ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ టైము. కాకపోతే వేరే కోచ్లో అయితే ఎక్కాను, ఆ కోచ్లో అయితే ఇది లేదు. ఈ కోచ్లో అయితే ప్రతి బెర్త్ కి అయితే ఉన్నాయి. ఇంకా పైన బ్లాంకెట్స్, పిల్లోస్ అన్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా ఇక్కడ చూడండి, పిల్లో, బ్లాంకెట్స్, బెడ్షీట్స్ అన్ని అయితే టాప్ క్వాలిటీ అయితే ఉన్నాయి. IRCTCవి. అనవసరంగా ఆరెంజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి 1400 కట్టిన. కాకపోతే ఈ ట్రైన్ దానికంటే బెటర్, కాస్ట్ తక్కువ, ఏసీ, ఇంకా సేఫ్టీ. దాని టికెట్ కాస్ట్ 1400 కదా, కానీ దీని టికెట్ కాస్ట్ కేవలం 1200. ఇంకా ట్రైన్ అయితే 550 కదలాల్సింది 6 కి అయితే కదులుతుంది. అంటే 10 minutes లేట్ గా కదులుతుంది. ట్రైన్ డ్రైవర్ కొత్తోడు ఉన్నట్టుండు, ఫస్ట్ గేర్ వేసినప్పుడు ఎలా ట్రైన్ అయితే జరకలిస్తుంది. ఇంకా ట్రైన్ కదిలిన కాసేపటికే స్నాక్స్ అమ్మడానికి అయితే వచ్చారు. ఇంకా నేనైతే సమోసా తీసేసుకున్నాను. ఇంకా దీన్ని చూడండి, ఏదో వర్క్ షీట్ పేపర్ అయితే అట్టా ప్రెస్ చేసి ఈ ప్లేట్ అయితే తయారు చేసేసారు. ఇంకా అక్కడ స్క్రీన్ చూడండి గైస్, డోర్ దగ్గర నెక్స్ట్ ఏ స్టేషన్ రాబోతుందో చూపిస్తుంది. ఈ ఫీచర్ కూడా ఉందన్నమాట ఈ ట్రైన్ లో అయితే. ఇంకా రాత్రి అవ్వగానే తినడానికి ఏదో ఒకటి తీసేసుకున్నా. ఇక్కడ చూడండి, ఏదో లోపల నీళ్ల కర్రీ అన్నట్టుంది. ఇంకా రీడింగ్ లైట్ అయితే ఆన్ చేసేసుకున్నా. ఇదైతే ఎగ్ బిర్యానీ అనమాట. ఇంకా లోపల ఏందో నీళ్ల కర్రీ, దాని గురించి అయితే ఏం తెలియదు నాకు. ఇంకా ఫుడ్ కూడా ఏం బాలేదు. ఇంకా చాలా హై కాస్ట్ అనమాట. మీకు తెలుసు కదా ట్రైన్ల గురించి, కాస్ట్ ఎక్కువ, ఇంకా టేస్ట్ తక్కువ. ఇంకా అలా నైట్ టైం అయితే అయిపోయింది. ట్రైన్ అయితే ఏ రీజన్ లేకుండా ఇక్కడైతే ఆగేసింది. ఆగి ఇప్పుడే బయలుదేరింది అనమాట. ఈ ట్రైన్ కి సిగ్నల్స్ దొరకనందుకో, లేదంటే ఏదో ఒక రీజన్ వల్ల ఇక్కడెక్కడో అన్నోన్ ప్లేసెస్ లో అయితే ఆగిపోతుంది ట్రైన్ అయితే. ఇంకా అక్కడ LHB కోచెస్ తో ఉండే ట్రైన్ అయితే ఏ ట్రైన్ నాకు కూడా తెలీదు. మీకేమన్నా తెలుసుంటే కామెంట్స్ లో అయితే కామెంట్ చేసేయండి. ఇక్కడైతే ఆగినప్పుడు చూడండి, వ్యూ అయితే ఎంత బాగుందో. కాసేపు అయితే మ్యూజిక్ పెట్టేస్తా, ఎంజాయ్ చేయండి.
లైట్లు చూసారా ఎలా వెలుగుతున్నాయో, కరెక్ట్ మ్యూజిక్ కి సింక్ అయిపోయాయి అంతే. ఇంకా కాసేపట్లో ఈ లైట్లన్నీ మాయమైపోయి ప్యూర్ డార్క్నెస్ వచ్చేస్తుంది. నిజంగా ఇప్పుడు చూడండి, ఏదో బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టినట్టే ఉల్లా ఏదైనా కనిపిస్తుంది, అస్సలు కనిపించలే. ఇద్దరు చూడండి, ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. ఇంకా ఇప్పుడు దాకా పడుకోవాలా నేను. ఇప్పుడైతే కొంచెం నిద్రపోతాను. ఇంకా ఇక్కడ చూడండి గైస్, ట్రైన్ అయితే ఇప్పుడే తెనాలి జంక్షన్ దాటింది. ఇంకా నెల్లూరుకు వెళ్ళడానికి చాలా సేపు అయితే ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, ట్రైన్ అయితే ఆల్మోస్ట్ 3 అవర్స్ అయితే డిలే అయింది. ఇంకా ఏం చేయాలి నేను. ఇంకా ఈ ట్రైన్ అయితే ఆన్ టైం కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా ట్రైన్ దిగేయంగానే ఆర్టీసీకి అయితే వెళ్ళిపోయి బస్ అయితే ఎక్కేసి ఊరికి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోదాం అనుకున్నా. కానీ ఈ ట్రైన్ వల్ల ఇప్పుడు లేట్ అయింది. కానీ అది కూడా ఒక ప్లస్ పాయింటే అనుకోండి. ఇప్పుడు ఎందుకులే వాదా. ఇప్పుడు ట్రైన్ అయితే నెల్లూరుకి దగ్గరలో 105 స్పీడ్ మెయింటైన్ చేస్తూ అయితే స్పీడ్ గా అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ట్రైన్ అయితే నెల్లూరు అయితే రీచ్ అయిపోయింది. నెల్లూరు రీచ్ అయిపోవడంతో మన వీడియో కూడా ఎండ్ అయిపోతుంది ఇక్కడే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే మరికొన్ని తీసుకొస్తాను. ఇంకా మనం నెల్లూరు అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ నుంచి తిరుపతి అయితే 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంతే. ఒకటి మర్చిపోయా, వీడియో స్టార్టింగ్ లో మీకైతే వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయో చెప్తానన్నాను కదా. అది ఎందుకంటే నేనైతే స్కూల్ కి వెళ్ళే పిల్లోడిని. నాకైతే ఫ్రీ టైం దొరికినప్పుడు అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఎడిటింగ్ అయితే నేను ఒక్కడనే చేస్తాను అనమాట. ఇంకా అన్నోళ్ళు అయితే అంటే పోయినసారి లాస్ట్ వీడియోస్ ఉన్నాయి కదా, మా ఊరి అందాలు పార్ట్ 2 ఇంకా పార్ట్ 1 వీడియోస్ లో అన్నోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ సలహాలను బట్టి నేనైతే ఎడిటింగ్ చేస్తూ ఉంటాను వీడియోనైతే. ఆన్లైన్ ఎడిటింగ్ కూడా నేనే చేస్తాను. నాకైతే ఫ్రీ టైం దొరికినప్పుడల్లా నేనైతే వీడియోస్ అప్లోడ్ చేస్తాను అనమాట. రోజు అయితే స్కూల్కి వెళ్ళి చదువుకుంటాను. నేనైతే స్టడీస్ మానేసి వీడియోస్ చేస్తున్నాను అనుకోమాకండి మీరైతే. సో ఇదేనమాట నేను చెప్పాలనుకునింది, వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయని. సో ఇలాంటి షెడ్యూల్ ఉన్నా కానీ నేనైతే ప్రతి వీక్కి ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏందో అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.